ఫాదర్స్ డెసిషన్స్ ఎప్పుడు కరెక్టే అంటారా? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఫ్రెండ్స్ కూడా లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కెరియర్ గైడెన్స్ కానీ. దాన్ని పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారండి. ఆ! వాడికి అనుభవం ఉండదు, వీడికి అనుభవం ఉండదు. వీడు వాడి సలహాలు ఇచ్చేస్తాడు. మీ అందరం పలానా కాలేజీలో చేరాను రా, నువ్వు కూడా ఆ కాలేజీకి వచ్చాయి. అవునవును. ఆ కాలేజీ స్టాండర్డ్ పేరెంట్కి తెలిస్తే అతను వద్దన్నా సరే వీడు వింటాను. మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడే ఉన్నారు. అవును. ఇది పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. మీరు అన్నట్టు ఫాదర్స్ అందరూ ఏం బ్రహ్మస్వరూపులు, త్రిమూర్తులు, జ్ఞానులు కాదండి. వాళ్ళు మూడు రకాల ఫాదర్స్ ఉంటారు. ఓకే. ఉదాహరణకి రేపు పరీక్షలు జరుగుతున్నాయి కదా, ఇంకా నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయనగా ఒక కుర్రోడు వచ్చి ఫాదర్ని అడిగాడు అనుకోండి. ఫాదర్స్ మూడు రకాలని చెప్పాను కదా, హిరణ్యకశిపులు, ధృతరాష్ట్రులు, ఓకే, జనకుడు. ఓకే. హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే, ఏంట్రా ఎందుకు వచ్చావని అడుగుతాడు. నాన్న, మా స్కూల్లో కొంతమంది, ఈ ఊళ్ళో కొంతమంది, పక్క ఊళ్ళో కొండ మీద ఒక తిరునాళ్ళు జరుగుతుంది, అక్కడికి వెళ్ళి గుండు గోయించుకొని చెరువులో మునిగితే అందరికీ ఫస్ట్ క్లాస్ వస్తుందంట, అందుకని నన్ను వెళ్తున్నానన్నా అన్నాడు. చంపేస్తాను ఎదవా అంటాడు హిరణ్యకశిపుడు. ఓకే. అమ్మ వస్తుంటే అమ్మను కూడా చంపేస్తాను ఎవడు నా మాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు. అదే అదే. ఇలా కాకుండా ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, నేనే కాదు నాన్న, అమ్మను కూడా గుండు చేయిద్దాం, నీ ఫస్ట్ క్లాస్ రావటం మాకు గుర్తుంది. వీడు గుడ్డోడు, ఏం కొడుకు చేయి. ఇలా కాకుండా జనకుడు అని చాలా మందికి తెలియదండి. జనకుడు ఇస్ ద బెస్ట్ పేరెంట్. సీతను పెంచాడు. రాముడి దగ్గర వనవాసం వెళ్ళటం, ఎక్కడ అగ్నిలో దూకటం చూసారా. షీఈ్ నాట్ ఫియర్ఫుల్. చాలా మందికి తెలియదు, రంగనాయకములకి వాళ్ళకి తెలియదు క్యారెక్టర్ గురించి. సో దిస్ ఈజ్ ది గుడ్ పేరెంటింగ్ అని నాకు తెలిసినంతలో అదే. యాక్చువల్గా సొంత కూతురు కాదు జనకుడు, దొరుకుతుంది భూమి. ఆ జనకుడు ఏమంటాడంటే, నాయన నువ్వు వెళ్ళావు, నీ అభిప్రాయం నేను కాదన్నావు, కానీ పరీక్షల ముందే వెళ్ళాలా, పరీక్షలు అయిన తర్వాత కూడా వెళ్తే కూడా ఓకేనా? దేవుడు ఏమంటాడు, వెళ్ళావు కదా, అవును, పరీక్ష పాస్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి. నీతో పాటు గుండు కొట్టించుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కదా, ఒకడికే వస్తుంది ర్యాంకు. ఇలా లాజికల్గా ఎప్పుడైతే చెప్పావో పిల్లోడికి ఆ చిన్న వయసులో మనసులోకి హత్తుకుపోతుంది. దిస్ ఈజ్ గుడ్ పేరెంటింగ్. ఓకే. అయితే